హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు రైల్వేలో అయితే టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. 2026 సంవత్సరంలో రైల్వే నుండి విడుదలైన రెండో నోటిఫికేషన్ టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ఖాళీలు అయితే 6,557 పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. అందులో గ్రేడ్ 1 టెక్నీషియన్స్ మరియు గ్రేడ్ 3 టెక్నీషియన్స్ రెండు వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ అయితే జూన్ 30వ తారీఖు నుండి అయితే మొదలైపోయింది. అంటే జూన్ 30వ తారీఖు నుంచే మీరైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు. అదేవిధంగా ఈ పోస్టులను మీరు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అయితే జూలై 29వ తారీఖు వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫీజు పేమెంట్ అనేది జూలై 31వ తారీఖు వరకు అయితే మీరు చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించిన విద్యార్హతలను కనుక గమనిస్తే వీరైతే ఖచ్చితంగా బీఎస్సీలు, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రానిక్స్ లేదా ఇంజనీరింగ్లో ఇదే స్ట్రీమ్కి సంబంధించిన ఇంజనీరింగ్ లేదా డిప్లొమా అయితే పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన విద్యార్హతల వివరాలు కనుక చూసినట్లయితే ఇందులో వివిధ రకాల పోస్టులు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన విభాగంలో మీరైతే ఐటీఐ అయితే పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి వయోపరిమితి వివరాలు కనుక చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు సంబంధించి అయితే 18 నుంచి 33 సంవత్సరాల వయోపరిమితి అయితే నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు వయో సడలింపు అయితే ఉంటుంది. బీసీ అభ్యర్థులకైతే 3 సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి అభ్యర్థులకైతే 10 సంవత్సరాల వయో సడలింపు అయితే ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన వయోపరిమితి వివరాలు గమనించినట్లయితే దీనికి సంబంధించిన వయసు అయితే 18 నుంచి 30 సంవత్సరాలు వయసు అయితే వయోపరిమితిగా నిర్ణయించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి అభ్యర్థులకు అయితే 10 సంవత్సరాలు అయితే వయో సడలింపు అయితే కల్పించారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధించిన ఫీజు వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఆల్ జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఫీజు అయితే 500 రూపాయలుగా నిర్ణయించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడి, అదేవిధంగా మహిళలు, ట్రాన్స్జెండర్స్కి అయితే 250 రూపాయలుగా ఫీజు అయితే నిర్ణయించారు. ఈ ఎగ్జామ్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి రైల్వే వారు కొన్ని మెడికల్ స్టాండర్డ్ కూడా నిర్ణయించారు. అంటే మీకు కొన్ని పోస్టులకు ఏ విధమైన సైట్ కానీ అట్లాంటివి సంబంధించిన నిబంధనలు అయితే పెట్టారు. పోస్టులను బట్టి A3, B1, B2, C1 ఇలా వివిధ రకాల మెడికల్ స్టాండర్డ్స్ అయితే నిర్ణయించారు. ఇది కేవలం ఐసైట్కి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్గా అయితే చెప్పవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షా విధానాన్ని నేను మీకు తెలియజేస్తాను. గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి పరీక్షా విధానం ఎలా ఉంటుంది. మొదట గ్రేడ్ 1 పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ అయితే 100 మార్కులుగా ఉంటుంది. ఈ 100 మార్కుల్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అంటే మీరు తప్పుగా గుర్తించిన ప్రతి 3 సమాధానాలకు మీకు వచ్చిన మార్కుల్లో నుంచి 1 మార్క్ అయితే లెస్ చేయడం జరుగుతుంది. గ్రేడ్ 1 పోస్టులకు సంబంధించిన పరీక్షా విధానాన్ని చూసినట్లయితే 10 మార్కులకు గాను జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 15 మార్కులకు గాను జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. 20 మార్కులకు గాను కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన ప్రశ్నలు అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుంచి 20 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి అయితే
35 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అయితే 100 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది 100 మార్కులుగా ఉంటుంది. ఇది సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ద్వారా అయితే మిమ్మల్ని ఎంపిక చేసుకుంటారు. ఈ ఒక్క పరీక్షలో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా, మెరిట్ ఆధారంగా మీకైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించిన పరీక్ష విధానాన్ని కనుక గమనించినట్లయితే 25 మార్కులకు గాను మ్యాథమెటిక్స్ ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా మరో 25 మార్కులకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. అదేవిధంగా మరో 40 మార్కులకు గాను జనరల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్టుగా 40 మార్కులకు వస్తాయి. అదేవిధంగా 10 మార్కులు జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఇలా ఈ గ్రేడ్ 3 ఎగ్జామ్కి సంబంధించి కూడా 100 ప్రశ్నలు అయితే ఇస్తారు. ఇవి 100 మార్కులుగా ఉంటుంది. ఈ ఎగ్జామ్లో కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే మీరు తప్పుగా గుర్తించిన ప్రతి 3 ప్రశ్నలకు మీరు 1 మార్క్ అయితే కోల్పోవలసి ఉంటుంది. ఈ పరీక్షలో మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక మెడికల్ స్టాండర్డ్స్ అయితే మీరైతే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అయితే మీకైతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూలై 29వ తారీఖుగా నిర్ణయించారు. కాబట్టి మీరు చివరి వరకు వెయిట్ చేయకుండా ముందుగానే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఎందుకంటే చివరి రోజులు కొన్నిసార్లు సర్వర్లు సరిగా పనిచేయకపోవచ్చు, వెబ్సైట్ కూడా సరిగా వర్క్ అవ్వకపోవచ్చు. అందుకని ముందుగానే ఈ పోస్టులకి అయితే మీరు త్వరగా అప్లై చేసుకోండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.